తెనాలిలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో దాతల సహాయంతో మార్కెట్ సెంటర్లో అన్నా క్యాంటీన్ ప్రారంభించారు. క్విట్ ఇండియా ఉద్యమం జరిగి 80 సంవత్సరాలైన సందర్భంగా తెనాలిలో ఆ రోజు బ్రిటిష్ తూటాలకు అసూలు బాసిన స్వాతంత్ర సమరయోధుల స్తూపాలకు నివాళులర్పించారు. అనంతరం మార్కెట్ సెంటర్లోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ఆ ప్రాంతంలోని అన్నా క్యాంటీన్ను రాజేంద్ర ప్రసాద్ మరో మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ప్రారంభించి నిరుపేదలకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో తొలుత టీడీపీ కార్యాలయం నుండి బైక్ ర్యాలీగా రండ్రంగ్ చౌక్ చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు పిల్లి మాణిక్రావు, శ్రావణ్ కుమార్, అన్నాబోతులు జయలక్ష్మి, నజీర్ తదితరులు పాల్గొన్నారు. అలాంటి అన్నా క్యాంటీన్ని నాశనం చేసి ఏదో చేస్తున్నాం అని చెప్పి అభూత కల్పన చేసి మసిపూసి మారేటికాయ చేసి ముసలి కన్నీరు కారుస్తూ ప్రజల ఓట్లు దోచుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల్నే మోసం చేస్తూ పేదవాడిని మరింత పేదవాడిగా అన్నం కూడా దొరకనటువంటి పేదరికాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా. అందుకే ఈ రోజున తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఈ రోజున సాధ్యమైనంత వరకు పేదరికాన్ని తీర్చే భాగంగా ఈ రోజున అనేక మంది దాతల యొక్క సహాయ సహకారాలతో ఈనాడు ఈ అన్నా క్యాంటీన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఇది ఒక మహత్తరమైన కార్యక్రమం. పేదవాడి యొక్క గుండె చప్పుడుకి అనుకూలంగా గుప్పిడి అన్నం పెట్టే కార్యక్రమం అని చెప్పి నాడు మీకు మనం చేస్తాం. ఇది నిరంతరంగా కొనసాగాలని ఈ యొక్క శ్రావణ శుక్రవారం నాన్న ఆ అమ్మ మహాదేవత మమ్మల్ని అందరినీ కరుణించాలని చెప్పి ఈ యొక్క సందర్భంలోనే ఈ తాడిత పీడిత జనాల్ని ఇంకా అనగదొక్కుతున్నటువంటి ఈ యొక్క దుర్మార్గపు ప్రభుత్వాన్ని పారదోలేదానికి కూడా మన అందరికీ శక్తి కల్పించేలాగా ప్రయత్నించమని చెప్పి ఆ భగవంతుడిని కోరుకుంటూ ఈనాడు ఘనమైన నివాళులు స్వాతంత్ర సమరంలో పాల్గొని అసువులు బాపిన 7 అమరవీరులకి జోహార్లు అర్పించుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. స్వాతంత్ర సమర యోధులకు కూడా ఆగస్టు 12వ తేదీన స్వాతంత్ర ఉద్యమంలో అసూలు బాసినటువంటి వీరులు, తెనాలిలో ఉన్నటువంటి స్వాతంత్ర ఉద్యమ వీరులు స్మృత్యర్థం నిర్మించినటువంటి రణరంగ స్థలంలో చౌక్లో వారికి నివాళులు అర్పించుకొని ఈ అన్న క్యాంటీన్ని ఈరోజు రాజేంద్ర ప్రసాద్ గారి సారథ్యంలో ప్రారంభోత్సవం చేసుకుంటా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో అన్న క్యాంటీన్ల ద్వారా మనం అందించాం. ఈ రోజున ఆ వ్యవస్థ అంతా కూడా కుప్పగూలిపోయింది. పూర్తిగా మనం ఏర్పాటు చేసిన క్యాంటీన్లు కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. తెనాలి పట్టణంలో ముఖ్యంగా ఈ పక్కనే మీకు కనపడతా ఉంటుంది అన్న క్యాంటీన్ ఏ విధంగా నాశనం చేసేసి, ఏ విధంగా దాన్ని నిరుపయోగం చేసేసి ఏ విధంగా దాన్ని పాడు చేశారనేది. వాళ్ళు ఎన్ని చేసినా కూడా ఈరోజున ఒక సత్సంకల్పంతో ఇవాళ తెనాలి పట్టణంలో ఈరోజు ఒక మంచి సుముహూర్తాన అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి నేతృత్వంలో ప్రతిరోజు పేదలకి మధ్యాహ్న భోజనాన్ని అందించాలనే ఒక సదుద్దేశంతో ఈ క్యాంటీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ క్యాంటీన్ని ఇప్పుడు ప్రారంభించబోతా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్రంలో కూడా అనేక ప్రాంతాల్లో ఇప్పటికే ప్రారంభోత్సవం జరిగినాయి. ఒక 5-6 ప్రాంతాల్లో ఇంకా దీన్ని విస్తృత స్థాయిలో కూడా దాతలందరూ కూడా ముందుకు వస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా ఈ కార్యక్రమాలకు రూపశిల్పుల్లో ఒకరైనటువంటి వ్యక్తి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. ఈ ఎవరైతే అమెరికాలో స్థిరపడినటువంటి మన తెలుగు వారు ఉన్నారో వారందరూ కూడా సహకారాన్ని అందించి గుంటూరులో కూడా ఇప్పుడు 2 ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నాయి. ఇక్కడ తెనాల్లో రాజేంద్ర ప్రసాద్ గారు వాటిని గుంటూరులో ప్రారంభోత్సవం చేసిన వాటికి కూడా సృష్టికర్త మూలకారకుడు ఆయనే. ఈ విధమైనటువంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కరు కూడా స్ఫూర్తిగా తీసుకొని అన్న నందమూరి తారక రామారావు గారిని మనం స్మరించుకుంటూ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో వారు ఏర్పాటు చేసినటువంటి అన్న క్యాంటీన్లు ఈ రాష్ట్రంలో ముందుకు సాగేదానికి ఇది ఎంతగానో దోహదపడుతుందని చెప్పి నేను భావిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనే అదృష్టాన్ని కలుగజేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.